ఎలుగెత్తి చాటెదం మనసిచ్చి పూజిద్దాం వినండు. వెలుగెత్తి చాటెదం మనసిచ్చి పూజిద్దాం వినండు. యేసు నీలాంటి దేవుడు ఎంత వెదికినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. యేసు లాంటి దేవుడు ఎంత వెదికినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి, నీ కోసం మన కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి, నిన్ను చూశాడులే కనికరించాడులే, నిన్ను చూశాడులే కనికరించాడులే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే. యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు, తానే మార్గం జీవం సత్యము. యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. పాపాన్ని శాపాన్ని భరించి నిత్యమైన వెలుగులోనే నడిపించి, పాపాన్ని శాపాన్ని భరించి నిత్యమైన వెలుగులోనే నడిపించి, నిన్ను చూశాడులే కనికరించాడులే, నిన్ను చూశాడులే కనికరించాడులే. ఇలాంటి దేవుని నాడు చూడలేరులే, ఇలాంటి దేవుని నాడు చూడలేరులే. యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చేరి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక వందనాలు. గ్రంథంలో మనం కొన్ని మాటలు ధ్యానించుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనము. బైబిల్ ఉన్నవారు తీసి గమనించగలరు, చదువుకున్నాము. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. దేవుని యొక్క మాటలు ఆ యొక్క ఇశ్రాయేలుల ప్రజలను నడిపించుటకు మోసే గారి ద్వారా చక్కని మాటలు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనము బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నడుచుకొనవలెను, ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ప్రతి ఆజ్ఞ ముఖ్యమే ప్రియులారా. ప్రతి ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ, ప్రతి మాట కూడా మనకు ముఖ్యమే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ప్రతి మాట కూడా మనకు చాలా విలువైనది, శక్తి కలిగినది, ముఖ్యమైనది. కనుక ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ
అనుసరించి నడుచుకోవాలని ఇశ్రాయేలీయుల ప్రజలను బట్టి ఇక్కడ దేవుడు రాయిస్తూ వచ్చినారు. వారికే కాదు ఈ యొక్క ఆజ్ఞలు, మనకు కూడా మనం ప్రతి ఆజ్ఞ మనము అనుసరించి నడుచుకోవాలని జ్ఞాన బుద్ధి వివేచనలు మనకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఇస్తూ వస్తాడు ప్రియులారా. ఇది మాట కూడా మనం చదువుకున్నాము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. మనమున్న ఆయన శోధించి మన హృదయంలో ఉన్నది అంతా తెలుసుకొనుటకు ఆయన మనల్ని శోధిస్తాడు. ఆ యొక్క అరణ్యములో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు పడతారు, నీటితో కానీ లేక ఆహార విషయంలో కానీ. ఆ యొక్క కానాను దేశంకు, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుటకు తక్కువ సమయంలోనే వెళ్ళాల్సిన వారు చాలా 40 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క మార్గ మధ్యములలో, ఈ ప్రయాణములో దేవుడు అనేక విషయాలను వారిలో పెట్టి ఈ కాలంలో వారికి అనేక బుద్ధి వివేచనలు జ్ఞానమును ఆయన అద్భుత కార్యాలు సూచక్రియలు అన్నీ చేయిస్తూ ఇప్పటి తరం వారికి కూడా అనేక బుద్ధి జ్ఞానములు నేర్పిస్తూ మనకు వచ్చి ఉన్నాడు దేవుడు. కనుక ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని విడిపించి ఆ యొక్క మంచి దేశానికి, అక్కడ విస్తారమైన పంటలు పండుతాయంట, అక్కడ ఆ జలధారలో ఆ కొండలలో నుంచి ఆ పుష్కలంగా నీరు ఉన్నటువంటి దేశం అంట, పంటలు బాగా పండుతాయి, అది ఆరోగ్యకరమైన దేశము, కరువు లేనటువంటి దేశానికి నడిపించుటకు 40 సంవత్సరాలు పట్టినట్టుగా చూస్తాము. ఈ యొక్క జనులు ఆ యొక్క మోషే గారి మాటలు వినక అనేకమైన ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉంటాడు. మళ్ళీ దేవునితో మాట్లాడుతుంటాడు, మళ్ళీ ఆ యొక్క విషయాలు చెప్తుంటాడు. మాకు మాంసం కావాలంటారు, మాకు నీళ్లు లేవు, ఇక్కడ అరణ్యంలోకి తెచ్చి మమ్మల్ని సంపనీకి తెచ్చినారని అనేక సనుగుడు ఈ యొక్క మోషే గారు ఆ సనుగుడంతటిని భరిస్తూ వస్తూ మళ్ళీ దేవునితో మాట్లాడుతూ మళ్ళీ దేవుడు చెప్పింది చెప్తున్నట్టు అది చేసుకుంటూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, ఆహారం వలనే గాక దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను ఆనర్చి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించదు. ఎన్నడూ ఎరగదు మన్నాను ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నడూ ఎరుగని పరలోకవాసులు ఆ యొక్క దేవదూతలు తింటున్నటువంటి మన్నా అది కురిపించినాడు దేవుడు. అది మనకైతే వాడుకోలేదు, మనకు దొరకదు. కానీ దేవుడు ఆ యొక్క మన్నాను మనకు ఇచ్చినట్టుగా ఇక్కడ మనము చూస్తాము. వారు ఆ యొక్క మన్నాను తిన్నట్టుగా లేఖనాలలో మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆహారం వలననే గాక యెహోవా నోటి మాట వలన మనము బ్రతుకు నిమిత్తము మనకు ఈ యొక్క బాధ్యతలు, ఈ యొక్క ఇరుగులు ఇబ్బందులు అవన్నీ కూడా వాళ్ళు పడుతూ వచ్చినారు. ఆ యొక్క వారి ఆ విషయాలలో ఈ యొక్క మోషే గారు కూడా చాలా మందిని నడిపిస్తూ కొట్లాడుకునే సమయంలో వారిలో సమాధానపరుస్తూ నడిపిస్తూ ఈ యొక్క మోషే గారు వస్తూ ఉన్నారు ప్రియులారా. కనుక ఎన్నడూ తినని మన పితరులు కూడా తినటువంటి మన్నాను వారి కోసం దేవుడు ఆకాశం నుండి కురిపించి పోషించినాడు మన్నాతో. అలాగే 40 సంవత్సరములు నీవు వేసుకొని నా బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. 40 సంవత్సరాలు ఆ యొక్క బట్టలే మార్చుకోలేదంట, ఆ కాలు నడిచి కూడా వాయలేదు, నొప్పులు లేదు, ఆ చెప్పులు కూడా అరిగిపోలేదంట. చాలా అద్భుతాలు ఆయన దేవుడు చేయిస్తూ వచ్చినాడు వారి మధ్య. ఆ ఇశ్రాయేలీయులను ఆ దేశానికి నడిపించడానికి
ఆ ఐగుప్తుల చేతిలో 400 సంవత్సరాలు వారి బానిసత్వంలో నుంచి విడిపించి మంచి దేశానికి నడిపించేదానికి 40 సంవత్సరాలు పట్టింది వీరికి. మామూలుగా అయితే తొందరగానే వెళ్ళాల్సిన దగ్గరే, కానీ వీరి క్రియలు, వీరి చేష్టలు, వీళ్ళు సనుగుట, ఇవన్నీ దేవుడు చాలా టైం పట్టింది. దేవునికి కోపం చాలా మాటలు తెప్పించినారు. అలాగే మోసే గారికి చాలా మాటలు సనిగి కోపం తెప్పించినట్టుగా మనము లేఖనాలలో మనము గమనించగలము. కనుక వారు వేసుకున్నటువంటి బట్టలు పాత గిల్లలేదు, మాయలేదు, కాళ్ళు వాయలేదు. ఇలా దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. మనం 2 రోజులు బట్టలు వేసుకుంటే మాసిపోతుంది, చెమట వాసన వస్తుంది. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు ఆ చెప్పులు అరగలేదు, ఆ కాళ్ళు వాపులు రాలేదు, నొప్పులు లేదు. అలా దేవుడు ఆ యొక్క మహా అద్భుతాలను చేయిస్తూ వచ్చినాడు దేవుడు. చూడండి, మళ్ళీ 5వ వచనం కూడా చదువుకున్నాము. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. దేవుడు అంట చూడండి, మన పిల్లలను తప్పు చేసినప్పుడు శిక్ష వేస్తూ వారికి బుద్ధి చెప్తూ వస్తూ ఉంటారు. మన పిల్లల కుటుంబంలో కూడా తప్పు చేసినప్పుడు 2 దెబ్బలు పడతాయి, పిల్లప్పుడు కానీ ఎప్పుడైనా కూడా. అవి పడితేనే వాడు క్రమంలోకి వస్తాడు. అది కూడా దేవుని కూడా చిత్తము, ఆయన ఆలోచన కూడా అంతే. ఎప్పుడైతే వీరు సనుగుట, గొనుగుట ఎంత ఉన్నదో వీరికి అప్పుడప్పుడు శిక్షలు వేస్తూ వచ్చినాడు. మొత్తానికైతే ఆ యొక్క తరంలో వారి పిల్లలే ఆ కానాను దేశానికి వెళ్ళినారు, కానీ ఆ తరం వారందరూ ఆ యొక్క మార్గ మధ్యాలలో చనిపోయినారు. అందరూ 2 మాత్రమే పోయినారు. ఆ 2 యెహోషువ, కాలేబు, వారిద్దరు మాత్రమే ఆ సమయంలో, ఆ సమకాలికుల్లో వాళ్ళిద్దరూ మాత్రమే వెళ్ళినారు. వాళ్ళతో పాటు ఉన్నవారంతా ఆ కానాను దేశానికి వెళ్ళలేకపోయినారు. వారి తరము వారైతే వెళ్ళలేదు, కానీ వాళ్ళు పిల్లల తరం వారిలో చూడగలిగినారు. ఎందుకు అంటే వీరు సనుగుట చేస్తుంది, వీరు దేవుని మీద నమ్మకం ఉంచుట తక్కువైపోయింది, దేవునికి భయపడుట తక్కువైపోయింది. ప్రతి అడుగుదారుల్లో దేవుణ్ణి నిందిస్తూ ఈ మోసే గారిని సనుగుస్తూ వచ్చేవారు. అందుకే తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించునో, ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు నేను అందరం తెలుసుకోవాలి. ఆయన శిక్ష వేస్తాడు. ఏదన్నా మనలో బ్రతుకు మార్చుకోవాలన్నప్పుడు చిన్న పరీక్ష పెడతాడు ఆయన. అది ఏదైనా కావచ్చు, అది రోగమే కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు, ఏదైనా, లేకుంటే ఈ యొక్క కుటుంబ విషయాలలో ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏదైనా రోగమే కావచ్చు, కార్యవచ్చు, చేయొచ్చు, ఏదో ఒకటి పెట్టి నిన్ను శిక్షించి మళ్ళీ ఆ శిక్షలో నుండి నిన్ను తప్పించి, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇంత గొప్పవాడు, ఆయన నీవు తెలుసుకుంటే నీకు ఇదంతా జరగదు, ఉండదు అని జ్ఞానంలో తెలుపుని కూడా ఆయన శిక్షించే దేవుడుగా మనము చూస్తాము. ఆయన విశ్వాసములను శిక్షిస్తాడు, అలాగే బుద్ధిహీనులను, భక్తిహీనులను ఆయన శిక్షిస్తాడు. అప్పటికైనా మారుతారేమో, సృష్టికర్త వైపు తిరుగుతారేమో అన్నట్టుగా దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును, ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఆయన మార్గాలలో నడచాలని, ఆయనకు భయపడినట్లు మన దేవుడైన యెహోవా ఆజ్ఞలను మనం ఆయనకు భయపడాలి. ఎందుకంటే సమస్తము ఆయన సృష్టించినటువంటి దేవుడు. మనం ఇప్పుడు జీవంలో ఉన్నామంటే అది దేవుని కృప అని ముఖ్యంగా నమ్మాలి. దేవుని కృప లేకుంటే మనకు ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఇలాగానే ఆత్మ వెళ్ళిపోతే మన దేహాలు ఏమవుతాయి? చనిపోతాం అంతే. ఆత్మ వెళ్ళిపోతే మనిషి చనిపోతాం, ఏడలో వాడు కుప్పకూలిపోతాం అంతే. ఆత్మ ఆయన లాగేసుకుంటే, ఆయన తీసేసుకుంటే ఇంకా మన దేహము అలానే పడిపోతుంది అంతే. అది ఏ కారణం చేత చనిపోయినా అనేది తెలుసుకోవాలని కూడా మనకు చాలా కష్టమవుతుంది. అలా తీసేసుకుంటాడు ఒక్కొక్కరు. లేదా నీకు బుద్ధి జ్ఞానం కలుగుటకు కొన్ని పెడతారు.
ఆయన వైపు తిరిగేదానికి, సత్యమైన దేవుణ్ణి అంగీకరించుటకు. కనుక ఎన్నో రకాలుగా కూడా ఆయన మారేదానికి ఉంది. ప్రభువా, నీవు నాకు ఒక మగ పిల్లవాని కూడా, ఆడబిడ్డ మగబిడ్డ అని ఇద్దరు కదా మనకుండేది, మగ పిల్లవాని ఎంచుకునే, నాకు ఒక మగ పిల్లవాని, ఆ పిల్లవాని నీ పనికే, పాలు విడిచిన తక్షణం నీ పనికి అప్పచెప్తానని మొక్కుకున్నది. ఆ ప్రార్థనలో యథార్థత ఉంది, సత్యం ఉంది, నీతి ఉంది, అన్నీ ఉంది ఆ ప్రార్థనలో. ఆమె కుమురుతుంది, ఏడుస్తుంది, పెదాలు కదిలిస్తుంది. ఆ యొక్క ఈమెమో మత్తు పానీయం తాగి ఆమె పేదాలు కదిలిస్తున్నాము అని గద్దించసాగారు. కానీ ఆమె అంటుంది, నా ఏలినవాడ, నేను ఏమీ అలా చేయలేదు, నేను అంత పనికి మానేదాన్ని కాదు, నేను నా బాధను కన్నీళ్లతో నా తండ్రికి వివరిస్తున్నాను, నా పేదాలను కదులుతూ తండ్రికి నేను మొరపెట్టుకుంటున్నాను, ఇది నా పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన కూడా, ఆ ఏలి కూడా దీవిస్తాడు. నువ్వు ఏదైతే అడిగినవో అది నీకు కలుగునుగాక అంటాడు మళ్ళీ తర్వాత. కనుక దేవుడు ఆమెకు మొదటిగానే పిల్లలు ఇచ్చింటే ఆమె ఇంత విశ్వాసురాలు కాదు, ఇంత భక్తిపరురాలు కాదు. ఇంత మంది మనము ఇప్పటి కాలంలో కూడా ఆమె పేరు, ఆ భక్తురాలి పేరు అనుకుంటున్నామంటే అది దేవుని కృప. ఆమెకు నిదానంగా పిల్లవాడిని ఇచ్చినప్పటికీ, బాలుడైన సమూయేలును ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ ఆమె ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం. ఆమె క్రమము, ఆమె పద్ధతి, ఆమె దేవుని అందరి భయభక్తులు మనము ఆ యొక్క వ్రాయించినటువంటి మాటలను బట్టి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అదే మొదటిగా వస్తే ఇదంతా లేదు. అలాగా నిన్ను నన్ను కూడా దేవుడు ఏ విధంగా మారుస్తాడో, ఎలాగా ప్రభులోకి రప్పించుకుంటాడో, ఆమెకు పిల్ల లేకుండా ఆపి ప్రభులోకి రప్పించుకున్నాడు మళ్ళీ ఇచ్చి. అలాగా ఏదో ఒకటి పెట్టి ప్రభులోకి పుచ్చుకుంటారు. మనం చూస్తుంటాం, కొంతమందికి కాళ్ళు చేతులు బాగున్నంతసేపు ప్రభు దగ్గరికి రావు. ఆ కాళ్ళు చేయబోయినప్పుడు అప్పుడు బైబిల్ పట్టుకొని అప్పుడు తండ్రి దేవుడు అని ఆయన అప్పుడు తెలుసుకుంటాడు. అంటే ఒక కాళ్ళు పోతే కానీ బుద్ధి రాదు మనకి, లేదా ఒక వ్యాధి పెడితే కానీ ఒక బుద్ధి రాదు మనకి. కనుక ఇవి నీవు ప్రభు వైపుకు మారుటకు, లేక ఆయన రెక్కల నీడలేకి రావుటకు కొన్ని దేవుడు పెడతాడు ప్రియులా. అందుకే ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు మన దేవుడైన ఆజ్ఞలన్నిటినీ మనము గైకొనాలి. అందుకే తండ్రి కుమారుని శిక్షిస్తూ ఉంటాడు. శిక్షించిన తర్వాత ఎప్పుడు శిక్షలోనే పెట్టాడు, నీకు బుద్ధి కలుగనికి, నీకు జ్ఞానం కలుగనికి, సర్వసత్యమైన క్రీస్తులకి రానికి, లేక సత్యంలో బ్రతకనికి, యథార్థంగా బ్రతకనికి, పరిశుద్ధంగా బ్రతకనికి కొన్ని పెడతాడు. మళ్ళీ తీసివేసి ఆయన బిడ్డగా స్వీకరించి ఆయనలోకి చేర్చుకుంటాడు. ఆ వెలుగు సంబంధమైన దేవుడు పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధపరిచి ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు. ప్రియుగా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను వీళ్ళందరినీ కూడా ఆ యొక్క దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చెప్తూ ఉంటే మోషే గారు చక్కగా వారిని నడిపిస్తూ వస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. మంచి దేశం అంట ప్రియులారా, అది నీటి వాగులను, చక్కని ఎప్పుడు నీటి వాగులు ఉంటుందంట ఆ దేశంలో. లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశం అంట ప్రియులారా. కొండలలో నుంచి, లోయలలో నుంచి నీళ్లు ఎప్పుడు జలపాతాలు పారుతూ ఉంటాయంట. నీటికి కరువే లేదంట, పంటలు విస్తారంగా పండుతాయంట. అందుకే పాలు తేనెలు ప్రవహించు ఆ గొప్ప దేశము, అక్కడ కరువే ఉండదు. ఆ దేశానికి నడిపించడానికి ఎంత కృప కలిగినాడు ఇంతమంది ప్రజలను. అది బానిసత్వంలో నుంచి విడిపించి ఆ యొక్క అరణ్యంలో నడిపించి, ఆ అరణ్యంలో నడిపించే టైంలో, ఆ సమయంలో ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు అద్భుతంగా దేవుడు చేసినాడు. ఇవన్నీ ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, మనకు కూడా బుద్ధి జ్ఞానము కలుగుతూ ఉన్నదంటే దేవుడు అందుకే వారిని నిదానంగా లేటుగా నడిపిస్తూ వారికి బుద్ధి నేర్పుతూ, మనకు ఇప్పుడు కాలంలో మనకు కూడా బుద్ధి నేర్పుతూ ఉన్నట్టుగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క కానాను దేశంకు నడిపించిన దేవుడు గొప్పవాడు. ప్రియుగా చూడండి, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశం అంటది. అంత గొప్ప దేశము, అంత నీటి సాంద్రత, నీరు అంత పుష్కలంగా ఉన్నటువంటి దేశం అంట ప్రియుగా. అది
గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లను, దానిమ్మ పళ్ళను గల దేశము. ఇవన్నీ కూడా బాగా చక్కగా పండుతాయంట. చూడండి పిల్లలు, ఈ గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పళ్ళను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. అందుకే పాలు తేనెలు ప్రవహించు దేశము అని దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియులారా. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. కరువు అనేది ఆ దేశంలో ఉండదంట. అట్టి దేశానికి ఎంతో కృపా, ప్రేమ, కనికరములు చూపించి ఇంచుమించుగా 6 లక్షల మంది కాల్బలంతో మోషే గారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు కృప చూపించినాడు, దేవుడు కరుణించినాడు, దయ చూపించినాడు. ఆడికి మొండికేసేవారు వీళ్ళు. మాకు మాంసం లేదు, మాకు నీళ్లు లేవు, మమ్మల్ని ఈ అడవిలో సంపనికి తెచ్చినవని ఒకసారి మోసే మీదకి రాళ్ళు తీసుకొని సంపనికి తిరగబడితే మోసే గబక్కిన అట్నే మోకాళ్ళ మీదకి వచ్చేది దేవునికి ప్రార్థన చేసేవారు. అట్లా చాలా మాటలు సరిగినారు జనం. సరిగినందువల్లనే ఆ సమయంలో ఉన్నటువంటి వారు ఎవరు ఆ కానాను దేశంకు దేవుడిని అక్కడికి చేర్చలేదు. వారి పిల్లల తరం చేర్చబడినారు. 2 మాత్రమే, కాలేబు, యెహోషువ మాత్రమే చేరినారు. ఆఖరికి ఈ ఇశ్రాయేలులందరినీ నడిపించిన నాయకుడు కూడా చేరలేకపోయినారు. దేవుడు అక్కడికి చేర్చేదానికి అవకాశం ఇవ్వలేదు. సూర్యునికి మాత్రమే అవకాశం ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన పిల్లలను, ఆయన ప్రజలను ఒకానొక సమయము ఈయన కూడా వారిని గద్దించినట్టుగా మనం లేఖనాలలో చూస్తాము. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని గద్దిస్తాడు. మూర్ఖులారా లేక ద్రోహులారా అని ఒక మాట, అనరాని మాట అన్నందున ఆయనకు కూడా శిక్ష చేసినాడు దేవుడు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా ఇష్టానుసారుడు అన్నటువంటి మోసేని ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించలేదు. కానీ ఒక కొండ ఎక్కి మాత్రం చూడగలవు నీవు, అంతే. ఆయన చనిపోయిన సమాధి కానీ, ఆయన చనిపోయిన ప్లేస్ కానీ ఇప్పటికీ నేటికి ఎవరికి తెలియదంట. ప్రియులారా, దేవుడు ఇంత గొప్ప జనాన్ని నడిపించిన మోసే గారికి కూడా ఆయన పిల్లలను ఒక మాట అన్నాడనేసి ఆయన ఆ కానాను దేశంలోకి రాకుండా ఆపేసినాడు. ఆయన ఎవరిని వదలడు, తప్పు చేస్తే ఎవరిని వదలడు. ప్రియులారా, దావీదును కూడా, దావీదు గారికి ఎన్నో మాటలు ఆయన దేవుడు కాపాడుతూ తప్పిస్తూ వచ్చినాడు. ఒకేసారి తప్పు చేసినాడు, దాన్ని క్షమాపణ అడిగినాడు. అయినప్పటికీ దేవుడు శిక్ష వేసినాడు. సౌలు రాజు ఎన్నో మాటలు అడవులమ్మడి తిప్పించినాడు. మళ్ళీ ఆయన కొడుకు అడవులమ్మడి తిప్పించినాడు. సమాధానం లేకుండా ఆ రాజు, ఆ మహారాజు అడవులమ్మడి తిరిగినట్టుగా మనం చూస్తాం. ఎన్నో మాటలు దేవునికి మొరపెట్టేవాడు. కనుక ఎంత విశ్వాసైనా, ఎంత భక్తుడైనా పొరపాటు జరిగితే, తప్పు చేసి శిక్ష మటుకు కంపల్సరీ శిక్ష పడాల్సిందే. శిక్ష తెలుసుకొని బాగుపడితే మళ్ళీ దేవుడు ప్రేమిస్తాడు. తెలుసుకున్నాడు, బాగుపడినాడు, క్షమాపణ పడినాడు, సాష్టాంగ పడినాడు, మళ్ళీ దేవుని పని అద్భుతంగా చేసినాడు దావీదు. సొలొమోను రాజు కంటే దావీదు గొప్పవాడు, చక్కగా బ్రతికినాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. సొలొమోను రాజు అనంతమైన జ్ఞానం పొందుకున్నాడు. కానీ చివరి సమయంలో ఆయన ఉపపత్నులైనటువంటి భార్యల ద్వారా ఆయన మళ్ళీ విగ్రహాలలోకి వెళ్ళినాడు. కానీ దావీదు అలా ఒకే తప్పు చేసినాడు, తప్పును దిద్దుకున్నాడు, మళ్ళీ దేవుని పనిలో అద్భుతంగా ఉండిపోయినాడు. అందుకే సొలొమోను రాజుతో దేవుడు అంటాడు, నీ తండ్రి చాలా క్రమంగా బ్రతికినాడు అని, నీ తండ్రి గొప్పవాడని లేఖనాల్లో మనము చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు ప్రియులారా. కనుక ఆ దేశము అంత మంచి ఫలాలు ఇచ్చే దేశముగా, ఒలివ తేనె గల దేశం అది. కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిను దేశం అంట. కరువే ఉండదంట ప్రియులారా. అందులో నీవు ఆ యొక్క దేశంలో అంట ఏ లోపము ఉండదు. అది ఆ దేశంలో అంట చూడండి ప్రియులారా, ఇనుపరాళ్ళు గల దేశం అంట. అది ఇనుమును తయారు చేసే దేశము. ఆ రాళ్ళ నుండే ఇనుమును తయారు చేయాలి. ఆ ఇనుమును కూడా తయారు చేసే దేశం ఏదంటే ఆ యొక్క దేశమే, ఆ యొక్క కానాను దేశం. ఇనుపరాళ్ళు గల దేశము,
దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. ఆ కొండలలంట ఈ యొక్క రాగి, కాపర్ అనే రాగి, మనం కరెంటు వైర్లో చూస్తాం కదా రాగి, ఆ రాగి కూడా ఆ దేశంలో నుండే పుట్టిందంట ప్రియ. అది అక్కడ కొండలను త్రవ్వితే ఆ యొక్క రాగి సంబంధమైన ముడి సరుకు అక్కడ దొరుకుతుంది. ఆ ముడి సరుకు ద్వారా రాగి తయారవుతుందంట. ప్రతి ఒక్కటి గొప్పదైన దేశంగా, అందుకే ఇంతమంది జనాల్ని దేవుడు నడిపించాలనుకున్నాడు. నా బిడ్డలు మంచి దేశంలో ఉండాలని దేవుడు కోరినాడు ప్రియ. చివరిగా 2 మాటలు చూసుకొని ముగించుకున్నాము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలను. ఎందుకు మనం స్తుతించాలంట? దేవుడు మన కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ మంచి దేవుడు మనకు చేసిన మేలును బట్టి, మంచిని బట్టి, వీరు కూడా ఆ మంచి దేశాన్ని బట్టి ఆయనను స్తుతించండి. ఇంత మంచి దేశాన్ని మీకు ఇవ్వగోరిన దేవుడు శక్తివంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. మీరు ఆయనను స్తుతించండి, ఆయనను మహిమపరచండి. మనం కూడా కుటుంబాలలో మంచి జరగని చెడే జరగని స్తుతించాలి దేవునికి. మన ఊరిలో కూడా విశ్వాసులు అయితే మచ్చులుగా ఉన్నారు. అందరూ ప్రార్థనలు పోయే, అందరూ యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగిన వారే. కానీ ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా చాలా సంవత్సరాల నుంచి కూడా ఎవరి ఇంట్లో కానీ ఒక కృతజ్ఞత, దేవునికి స్తుతి కూడిక కానీ, దేవునికి కృతజ్ఞత కూడికలు కానీ జరగడం లేదు, ఆగిపోయినాయి. ఏం అవసరం లేదు, పుష్టిగా తిన్నావా, మనకు డబ్బు ఉంది, ఇంతే. ఒక స్తుతి కూడిక కానీ, ఒక కృతజ్ఞత కూడిక కానీ, నా బ్రతుకు ఇప్పుడు నేను జీవంలో కలిగి ఉన్నానంటే ప్రభువా అది నీ కృప, నీ కరుణ, నీ దయ అని మనకు స్తోమత ఉన్నప్పుడు, లేక 10 రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు సంఘంలోని వారిని పిలిపించి చిన్న స్తుతి కూడిక ఇంట్లో కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యంలో మన ఊరే ఉంది. అంతలెక్కలా ఉంటుంది. అందరూ విశ్వాసులే, అందరూ బైబిల్ తీసుకొని ఆ ప్రార్థనకు నడిచేవారిమే, కానీ దేవునిని స్తుతించలేని పరిస్థితిలో మనము ఉన్నాము, అందరం కూడా ప్రియులు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని మీకు మంచి దేశాన్ని ఇస్తున్నాను, మీరు నన్ను స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఎందుకంటే మిమ్మల్ని నడిపించిన దేవుడు మహాశక్తివంతుడు, నమ్మకమైన వాడు, నీతివంతుడు, న్యాయవంతుడు, అన్నిటికీ మించి ఆయన పరిశుద్ధుడు. అది ఆయన పవర్ఫుల్, ఆయనకున్నటువంటి గొప్ప విలువైన మాట ప్రియ. పరిశుద్ధుడు ఆ పదానికి ఇంకా మనం ఎవరు ఈ భూలోకంలో మనుషులు ఉన్నటువంటి మనము సరిపోము ఆ పదానికి. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి మళ్ళీ ఆయన రాజ్యానికి, లేక ఆయన మంచి దేశానికి వీరు నడిపిస్తున్నారు. మీరు నన్ను స్తుతించండి, నన్ను మహిమపరచండి, నన్ను ఘనపరచండి అంటున్నాడు. అందుకే దేవుడు కొన్ని మనకు అందరికీ కూడా కొన్ని విషయాల్లో జ్వరాలే పెడతాడు, లేక ఆర్థిక ఇబ్బందులు పెడతాడు, కొన్ని రోగాలే పెడతాడు. ఎందుకంటే దేవుని నువ్వు స్తుతించలేదు, దేవుని నువ్వు మహిమపరచలేదు. ఇంత నీకు పిల్లలు, ఆరోగ్యము, ఇల్లు, వాకిలి ఇంత ఇచ్చినప్పటికీ స్తుతి కూడికలు జరుగుతున్నాయా? దేవుణ్ణి ఎప్పుడైనా మహిమపరుస్తున్నావా? ఇలాంటి చేస్తే మంచిది అని లేఖనమే మనకు తెలియపరుస్తూ ఉన్నది. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి, లేక నీకిచ్చిన ఆయుష్ను బట్టి, నీకిచ్చిన ఆరోగ్యం బట్టి, లేక నీకిచ్చిన సంతానంను బట్టి, నీకిచ్చిన ఇల్లు వాకిల్ను బట్టి నీవు ఆయనకు స్తుతిగా, లేక ఆయనకు సాక్షిగా బ్రతకాలమనే దేవుడు చెప్తూ ఉన్నాడు పిల్లలు. అందుకే ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధులలోకి పెడుతున్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము గణపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, స్తుతించాలి. చిన్న కోడికలు ఇంట్లో కూడా పెట్టుకొని ఆ సంఘంలోని వారిని పిలిపించి చక్కగా స్తుతి కోడికలు చేయాలి. ఇంతమంది జనం ఉన్నారు, పుట్టిన తేదీలు ఎన్నో జరుగుతున్నాయి. ఎవరే కానీ ఎప్పుడైనా ఒక వాక్యం చెప్పించి సేవకుల ద్వారా, లేకుంటే సంఘంలోని పెద్దల ద్వారా ఒక వాక్యం ఇంట్లో చెప్పుకొని స్తుతి కోడికలు కూడా కరువు అయిపోయినాయి. తినడము అదే మనకు. ఎప్పుడు దేవుడు మనకు
ఈ యొక్క దేహంలో ఊపిరి తీసుకుంటాడో మనకు తెలియదు. కొన్ని మంచి కార్యాలు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందరం కూడా మంచి కార్యాలు చేయాలి. అవే మన అమ్మడే వచ్చేది. ఇప్పుడు తింటాము, మళ్ళీ బయటికి పోతుంది. కానీ నేను ఆయన కోసం చేసే పనులు, ఆ క్రియలు మన ఆత్మ మోసుకొని పోతుందంట. అవి మూట కట్టుకొని మోసుకొని పోతుంది మన ఆత్మ, మన బాడీ కాదు, మన ఆత్మ మోసుకుపోతుంది. కనుక ఆత్మకార్యాలు కొన్ని చేయాలని దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి దేవుడు ఇక్కడ వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంకో మాట, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, నీ మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అని ఇక ఆ ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఇంతటి జీవితాన్ని ఇస్తున్నాను, ఇంతటి మంచి దేశాన్ని ఇస్తున్నాను, అక్కడ మంచి పంటలు, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, వెండి బంగారములు కూడా నీకు వస్తాయి. కానీ దేవుణ్ణి నువ్వు మరచెదవేమో, జాగ్రత్త. అందుకే కుటుంబాలలో దేవుని మహిమపరచు నిమిత్తము, దేవుడు మహిమపరచబడు నిమిత్తము స్తుతికుడుగలు అది పెట్టుకుంటే మన కుటుంబానికే మంచిది. ఎవరు పెట్టుకుంటే వారి కుటుంబానికి వచ్చిన పెద్దలు చక్కగా ఆశీర్వదించి దీవించి, నువ్వేం అన్నాలే పెట్టాల్సిన పనిలా, మంచి నీళ్ళు ఇచ్చి టీ బిస్కెట్ ఇచ్చిన సార్ ఏం మాకు ఖచ్చితంగా మంచి భోజనం పెట్టాలనేది కూడా లేదు, ఆ రూల్ కూడా ఏం లేదు. ఇలాంటి స్తుతికుడికలు చేస్తే మంచిది. అందుకే దేవుడు నీకు ఇంత మంచి ఆయుష్లు ఇస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, వెండి బంగారాలు కూడా నువ్వు అక్కడ మంచిగా సంపాదించుకుంటావు, గొర్రెలు, ఆస్తి పశువులు అన్నీ బాగుంటాయి నీకు. కానీ నువ్వు ఎప్పుడైనా కానీ దేవుణ్ణి మరవకు సుమా అని దేవుడే తెలియపరుస్తున్నాడు. కనుక మన జీవితాలలో దేవుణ్ణి ఆయన మాటల ప్రకారం నడుచుకొని మనం ఆయనను మహిమపరిచే వరంగా, గణపరిచే వరంగా, ఆరాధించే వరంగా, పూజించే వరంగా, ఆయన మహిమార్థమై మనము కొన్ని ఆత్మకార్యాలు, కొన్ని మంచి పనులు, అవి ప్రభు సంబంధమైన మంచి పనులు చేయాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటుదైన కృపలో మనకు అందరికీ దేవుడు అటుదైన మనకు ఆరోగ్యాలు, ఆయుష్నిచ్చి ధన సమృద్ధి కూడా అందరికీ ఇవ్వాలని మనం కోరుకుంటూ దేవుణ్ణి స్తుతించి మహిమపరిచే విధంగా మనం అటు స్థితిలో మనం అందరము ఎదగాలని దేవుడిని ప్రార్థించుకుందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు